రైతు భరోసా పథకంపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. విధి విధానాల రూపకల్పనకు ప్రణాళికలు రచించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా పథకం కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నేటి నుంచి జిల్లాల వారీగా కార్యశాలలు నిర్వహించనుంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా నుంచే మొదలుపెట్టనుంది. ఈ కార్యశాలకు సబ్ కమిటీ సభ్యులతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కానున్నారు. ఖమ్మం కలెక్టరేట్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు ఇందులో పాల్గొంటారు. ప్రధానంగా రైతు భరోసా విధి విధానాలపై అభిప్రాయాలను సేకరించనున్నారు. జిల్లాల వారీగా కార్యశాలలు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో అందుకు తగ్గట్లు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ నెల 11న ఆదిలాబాద్, 12న మహబూబ్ నగర్, 15న వరంగల్, 16న మెదక్, 18న నిజామాబాద్, 19న కరీంనగర్, 22న నల్గొండ, 23న రంగారెడ్డిలో కార్యశాలలు నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల నుంచి వచ్చిన అభిప్రాయాలను సేకరించి ఆ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించనుంది సబ్ కమిటీ. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి. సుధాశ్రీ, మనం చూడొచ్చు, తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం వేగం పెంచిందని చెప్పుకోవచ్చు. ఒక పక్క వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులకి ఖచ్చితంగా రైతు భరోసా అందించే విధంగా ముందుగా కొన్ని కమిటీలు వేస్తుంది. అదేవిధంగా ఈ రోజు మనం చూసుకుంటే ఖమ్మం జిల్లా నుంచే ఈ సమావేశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి పూర్తి స్థాయి కూడా అభిప్రాయ సేకరణ కూడా తీసుకుంటున్నట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే ఈ రోజు ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి కలెక్టరేట్ లో జరుగుతున్నటువంటి అభిప్రాయ సేకరణకు సంబంధించి ఇప్పటికే జిల్లాకు సంబంధించినట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మొత్తం కూడా 5 మంత్రుల సమక్షంలో ఈ అభిప్రాయ సేకరణ కొనసాగుతుంది. అయితే ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు కూడా ఈ అభిప్రాయ సేకరణ ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం చెప్పినట్టు పరిస్థితి కాబట్టి దీంట్లో జిల్లాకు సంబంధించిన అధికారులతో పాటు వివిధ రాజకీయ పార్టీ నాయకులతో పాటు అదేవిధంగా రైతు సంఘాలకు సంబంధించినటువంటి నేతలను కూడా ఆహ్వానించినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు రైతు బంధు అనే పేరుతో పెట్టారు. పూర్తిగా కూడా దాన్ని ఏదైతే ఉందో కొండలు, గుట్టలకు, వీటికి అన్నిటికి కూడా ఇచ్చారని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాలి రైతు భరోసా అనేది, నిజమైన రైతుకి, ఖచ్చితంగా సాగు చేసుకునే రైతుకి అందాలనే దాని మీద కూడా ఒక అభిప్రాయ సేకరణ అయితే సేకరించిన పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా సమావేశానికి అన్ని కూడా ఏర్పాటు జరిగిన పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పటికే జిల్లాకు కూడా ఆ మంత్రులు మొత్తం కూడా 5 మంత్రులు కూడా ఖమ్మం చేరుకున్న పరిస్థితి కనపడుతుంది. మరి కొద్దిసేపట్లోనే ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి కార్యకాల ఏదైతుందో మొత్తం కూడా పూర్తిగా సమావేశం నిర్వహిస్తారు. పూర్తి అభిప్రాయ సేకరణ కూడా తీసుకుంటున్న పరిస్థితి కాబట్టి మనం చూసుకున్నట్టయితే ముందుగా ఖమ్మం జిల్లా నుంచే ఈ అభిప్రాయ సేకరణ అనేది ప్రారంభించిన పరిస్థితి కాబట్టి, ఎందుకంటే 3 మంత్రులు ఇక్కడ, వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఇక్కడ ఉన్న నేపథ్యంలో పూర్తిసారి కూడా 3 మంత్రులతో పాటు డిప్యూటీ సీఎం కూడా ఇక్కడ ఉన్నారు, రెవెన్యూ శాఖ మంత్రి కూడా ఇక్కడ ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ పథకానికి సంబంధించి ఆ అభిప్రాయ సేకరణ అనేది ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభిస్తామని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. గతంలో ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా అభిప్రాయ సేకరణ ఉంటుంది ఖమ్మం కలెక్టరేట్ ఆవరణలో అని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. అయితే మొదట మనం చూసుకున్నట్టయితే ఈ రోజు 10వ తారీఖు ఖమ్మం జిల్లా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్టయితే 11వ తారీఖు అంటే రేపు ఆదిలాబాద్ జిల్లాలో అభిప్రాయ సేకరణ ఉంది. అంతేకాకుండా 12న అది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది, 15న వరంగల్ జిల్లాలో ఉంది, 16న మెదక్ జిల్లాలో ఉంది, 18న నిజామాబాద్ జిల్లా, అదేవిధంగా 19న కరీంనగర్ జిల్లా, 22న నల్గొండ జిల్లా, 23న రంగారెడ్డి జిల్లా. ఈ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలే ఈ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటున్నారు. ఈ పూర్తి స్థాయి కూడా ఉమ్మడి జిల్లాలో అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత నివేదిక మొత్తాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించనున్నారు. పూర్తి స్థాయి కూడా విధి విధానాలు ఏ విధంగా ఉండబోతుంది, ఏ జిల్లాలో ఎలాంటి అభిప్రాయాలు వచ్చినాయి, మెజార్టీ అభిప్రాయం ఏ విధంగా ఉందని దాని మీద పూర్తి స్థాయిలో కూడా ఒక అన్వేషణ చేయనున్న పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా కూడా రైతుకు సంబంధించి ఒక పక్క వర్షాలు పడుతున్నాయి, వ్యవసాయ సీజన్ లో ఒక పక్క నాట్లు పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళకి భరోసా అనేది ఖచ్చితంగా ఇవ్వాలి కాదు, ఎవరెవరికి ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకి లిమిట్ ఉంటుందని దాని మీద కూడా పూర్తి స్థాయి కూడా ఒక నివేదికనైతే ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. ఇప్పటికే చూసుకుంటే ఇతర పార్టీలు అంటే కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు
అన్ని రాజకీయ పార్టీలని ఈ రోజు ఏదైతే అభిప్రాయ సేకరణకైతే పిలుస్తున్న పరిస్థితి కాబట్టి అంతేకాకుండా రైతు సంఘాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా రైతు సంఘ నేతలను కూడా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి అభిప్రాయం వస్తుంది, పూర్తి స్థాయిలో కూడా రైతు బంధు అనేది ఎవరికి ఇవ్వాలి, ఎన్ని ఎకరాల మధ్య లిమిట్ ఉంటుంది, పూర్తి స్థాయిలో కూడా కొంతమంది గతంలో చూసుకున్నట్టయితే కొండలు గుట్టలకు కూడా రైతు బంధు పడ్డటువంటి పరిస్థితి కాబట్టి అది జెన్యున్ గా రైతు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో సాగు చేసే రైతుకి ఆ సాగు చేసే రైతుకి కూడా ఎన్ని ఎకరాలు ఉండాలి, పూర్తిగా గతంలో 5 ఎకరాలు అని చెప్పారు, ప్రభుత్వం చెప్పిందని చెప్పేసి కూడా వదంతులు వస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి ఈ రైతు బంధు అమలు పరుస్తారు, పూర్తి స్థాయిలో ఎన్ని విడతలు కూడా రైతులకి ఈ రైతు ఖాతాలోకి ఈ రైతు భరోసా ఇవ్వనున్న పరిస్థితి కనపడుతుంది. ఈ అభిప్రాయ సేకరణ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఆ రైతులకి ఆ రైతు భరోసా అనేది పూర్తి స్థాయిలో చెల్లిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కాబట్టి నేపథ్యంలో పూర్తి కూడా ఇవన్నీ కూడా పూర్తి అభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాత మొత్తం విధి విధానాలను కూడా ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి నివేదిక ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా అమలు పరుస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే జిల్లాలో ఉన్న మంత్రులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది.